కొబ్బరి నూజు అయితే ఇంకోండి. ఉండ అయితే ఇలా తయారైంది. కొబ్బరి నూజు చేసిన తర్వాత కొబ్బరి ఉండలు కొబ్బరి నూజు అంటారు. శ్రీను చిన్ని 5648 మా యూట్యూబ్ ఛానల్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఫాలో చేయండి. కోనసీమ కొబ్బరి ఉండలండి. కొబ్బరి నూజు కొబ్బరి ఉండలు అంటారు. ఈ కొబ్బరితో చాలా రకాల వంటలు అయితే వండుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. మా అబ్బాయి అయితే ప్రతి పనిలో కూడా వాళ్ళ అమ్మకి అయితే సాయం చేస్తూ ఉంటాడండి. మా అమ్మాయి అయితే నాకు సాయం చేస్తూ ఉంటుంది, చదువుకుంటుంది ఎక్కువైతేనే. మా అబ్బాయి చదువుకుంటూ వాళ్ళ అమ్మకి అయితే ఎక్కువ సాయం చేస్తూ ఉంటాడు. పుల్లల పొయ్యి మీద వండుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి వంటలు అయితే. ఇప్పుడైతే కొబ్బరి చెక్కలతోటి కొబ్బరి నూజు అయితే చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మా అబ్బాయి మా ఆవిడ కలిపి కొబ్బరి చెక్కలు అయితే తరుగేశారు. తర్వాత బెల్లం కలిపారు అందులోని. ఇప్పుడైతే స్టవ్ మీద అయితే చేస్తున్నారు. కొబ్బరి ఉండలు కొబ్బరి నూజు అంటారండి. కొబ్బరి చెక్కలు సన్నగా అలాగా తరిగిన తర్వాత అందులో అయితే బెల్లం కలుపుకోవాలి. బెల్లం కలిపిన తర్వాత కొబ్బరి నూజు అయితే తయారవుతుందండి ఇలా స్టవ్ మీద చేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్. శ్రీను చిన్ని 5648 మా యూట్యూబ్ ఛానల్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇంట్లో పిల్లలకి అది ఉంటుంది అనేసి ఇలా కొబ్బరి నూజు అయితే చేయిస్తున్నాను. దేవుడి దగ్గర కొబ్బరి చెక్కలండి ఇవి. ప్రసాదం కింద కూడా వాడుకోవచ్చు. వినాయక చవితికి వచ్చిన కొబ్బరి చెక్కలు అవి కూడా అండి. దేవుడు ప్రసాదం కింద ఉంటుంది. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే వాళ్ళకి ఉంటుంది కదా అనేసి ఇలా అయితే చేయిస్తున్నాను నేను. కొబ్బరి చెక్కలు ఉంటే తక్కువ బడ్జెట్లో అయితే కొబ్బరి నూజు అయితే తయారవుతుందండి. మా కోనసీమలో అయితే చాలామంది అయితే ఇలాగే చేసుకుంటారు. ఎక్కువైతే కొబ్బరి పచ్చడి, కొబ్బరి నూజు, పప్పు, కొబ్బరికాయ అలా వండుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుందండి కొబ్బరికాయతో. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే అన్న సమారాధనకి అది వేస్తారండి. చాలా బాగుంటుంది. గణపతి నవరాత్రులకి అన్న సమారాధనకి అయితే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఫేమస్ అండి మా కోనసీమకి. కొబ్బరికాయ బెల్లం అయితే కలిపింది అయితే కలుపుకుంటూ ఉండాలండి. అదైతే అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద అయితే కొబ్బరి నూజు తయారీకి అయితే అరగంట పట్టిందండి.
సిమ్లో పెట్టిన తర్వాత పాకం వచ్చే వరకు కలుపుకుంటే ఉండలు అయితే నిల్వ బాగుంటాయండి.